హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మార్చి నెలలో అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, నేను గత 2 నెలల నుంచి అయితే ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను కదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి. అందులో భాగంగా ప్రభుత్వము చెప్పినటువంటి పథకాల యొక్క లిస్ట్ అనేది మన దగ్గర అయితే ఉందన్నమాట. వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాము. ఈ రోజుటి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందండి. మార్చి నెల పథకాలలో ఆల్రెడీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి అనమాట. మార్చి నెల పెన్షన్లు అనేవి ఈ రోజు అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ అనేవి తీసేసుకోండి. అదేవిధంగా ఈ రోజు మీరు పెన్షన్ తీసుకోవడం కనుక మిస్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మార్చి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. మార్చి 2వ తేదీ వరకు పెన్షన్లు అనేవి పంపిణీ జరుగుతాయి. అలానే రేషన్ పంపిణీ కూడా జరుగుతుంది. మార్చి 1వ తేదీ నుంచి అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. రేషన్ సరుకులు యథావిధిగా మీకు రేషన్ బియ్యంతో పాటు చక్కెర, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ యొక్క కందిపప్పు సప్లై చేస్తున్నారనమాట. కొన్ని ఏరియాల్లో మాత్రము రాగులు ఇస్తున్నారు, బియ్యం తగ్గించి అయితే ఇస్తున్నారనమాట. ఇలా పింఛన్లు, రేషన్లు అనేటివి పంపిణీలు అయితే జరుగుతున్నాయి. పెన్షన్లు తీసుకునే వాళ్ళు పెన్షన్ తీసుకోండి, రేషన్ తీసుకునే వాళ్ళు రేషన్ తీసుకోండి. ఇవి కాకుండా మార్చి నెలలో అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మహిళలకు సంబంధించి 2 కొత్త పథకాలు అయితే ఉన్నాయి. రైతులకు సంబంధించి 2 కొత్త పథకాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది మార్చి 19వ తేదీన. దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి, అంటే మన యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ నేను మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే పెన్షన్లు, రేషన్ పంపిణీ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు మహిళలకు ఇవ్వబోతున్నటువంటి కొత్త పథకాలు ఏంటి అనేది ఒకసారి మనము తెలుసుకుందాం. వీటి గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందన్నమాట. ఈ యొక్క మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో 2 కొత్త పథకాలు, అవి వచ్చేసి ఈ యొక్క ఎస్హెచ్జీలు ఉంటాయి కదా, అంటే ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు, అంటే పొదుపు ఉంటారు కదా, డ్వాక్రా గ్రూప్లు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి అయితే 2 పథకాలను అయితే అమలు చేయబోతున్నారనమాట. ఆ 2 పథకాలు ఏంటంటే, ఈ డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు పిల్లలు కనుక ఉండినట్లయితే వారి విద్యా ఖర్చుల కోసము ప్రభుత్వము ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఈ పథకాలను అయితే అమలు చేయబోతుంది అనమాట. మహిళలకు సంబంధించి ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అంటే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు పిల్లలు కనుక ఉండినట్లయితే, వాళ్ళు చదువుకుంటూ కనుక ఉండినట్లయితే, వాళ్ళ యొక్క చదువుల కొరకు ఏదైనా లోన్ కొరకు మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఈ లోన్స్ అనేటివి శాంక్షన్ అవుతాయి అన్నమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మీరు లోన్ అనేది పొందవచ్చు. 48 వాయిదాల్లో అతి తక్కువ వడ్డీతో మీరు లోన్ సదుపాయం అనేది పొందవచ్చు అన్నమాట. మనం దరఖాస్తు పెట్టినటువంటి 2 రోజుల వ్యవధిలో లోన్ అనేది శాంక్షన్ కాబోతుంది. ఈ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకైతే ఇది ఒక మంచి చక్కని అవకాశంగా అయితే చెప్పవచ్చు అనమాట. కాబట్టి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇది మహిళలకు అమలు చేయబోతున్నటువంటి పథకాల్లో ఒక పథకం. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్వాక్రా మహిళలకే, ఓకేనా, ఈ డ్వాక్రా మహిళలకే మరొక పథకం అయితే అమలు చేయబోతున్నారు. దాన్ని వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటారనమాట. అంటే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డలు కనుక ఉండినట్లయితే వారి యొక్క వివాహ ఖర్చులకు, అంటే పెళ్లి ఖర్చుల కొరకు లోన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ లోన్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ఎలిజిబుల్ అనమాట. వారికి పిల్లలు ఉండాలి, అంటే ఆడబిడ్డ ఉండాలన్నమాట. ఆడబిడ్డకి పెళ్లి చేసుకునే దానికి సంబంధించిన ఖర్చుల కొరకు లోన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా లోను 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా 4% వడ్డీ, పావుల వడ్డీతో వస్తాయన్నమాట ఈ లోన్స్ అనేటివి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కానివ్వచ్చు, ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కావచ్చు. 48 వాయిదాలు అయితే ఇస్తారు. 4 సంవత్సరాల లోపల మీరు లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఈ పథకం అనేది మీకు రావాలంటే డ్వాక్రాలో చేరి మీరు కనీసము 6 నెలలు కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అప్పుడే ఇస్తారండి ఈ లోన్స్ అనేటివి. ఇవి మండలాల వారీగా ఇస్తారంట. అంటే మండలాల్లో పర్టికులర్గా కొన్ని సెలెక్టెడ్ గ్రూప్స్కే ఇస్తారు. అవి కూడా ఆ గ్రూప్స్ కూడా ఓల్డ్ అయి ఉండాలి, ప్లస్ ప్రతిదీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఒక మంచి గుర్తింపు కనుక ఉండినటువంటి గ్రూప్ కనుక ఉంటే వారికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారనమాట.
మార్చ్ 8వ తేదీన అయితే ఈ 2 పథకాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ 2 పథకాలను అయితే ప్రభుత్వము అమలు చేయబోతుంది. ఇది మాత్రం పక్కా. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు. నెక్స్ట్ వచ్చేసి మహిళలకు సంబంధించి ఈ పథకాలు ఉండగా ముఖ్యంగా ఇళ్లకు సంబంధించి, ఓకేనా, ఇళ్లకు సంబంధించి మార్చ్ 19వ తేదీన వచ్చేసి ఈ యొక్క టిట్కో హౌసెస్ అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి అనమాట. పూర్తయినటువంటి ఇల్లు అనేటివి ఇచ్చేయబోతున్నారు. అలానే ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నారో వారి యొక్క ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది గవర్నమెంట్. ఒకటి టిట్కో హౌసెస్ అనేటివి ఇవ్వబోతున్నారు, ఇంకొకటి వచ్చేసి హౌసెస్ అనేటివి శాంక్షన్ చేయబోతున్నారు అనమాట. సో ఇళ్లకు సంబంధించిన అప్డేట్ మాత్రం మార్చ్ 19వ తేదీన అయితే వస్తుంది. ఎందుకంటే ఉగాది కానుకగా అయితే సో ప్రభుత్వం అయితే అంతకుముందే మనకు చెప్పింది అనమాట, మేము కొన్ని పథకాలు అనేటివి సో ఈ యొక్క హౌసెస్ అనేటివి కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి చెప్పింది అనమాట. అందులో భాగంగానే సో మనకు టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసి అయితే ఇస్తున్నారనమాట. అలానే ఇక్కడ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా ఇళ్ళు అనేటివి శాంక్షన్ చేయబోతున్నారండి. సో ఈ విధంగా ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది మార్చ్ 19వ తేదీన అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం టిట్కో హౌసెస్ అనేటివి ఇచ్చేస్తున్నారంట. సో అదేవిధంగా ఇక్కడ మనకు దాదాపు 40,000 మందికి అయితే ఈ యొక్క పర్సనల్ లోన్స్ అనేటివి వివిధ రకాల ప్రైవేట్ బ్యాంకుల ద్వారా అయితే తీసిచ్చి ఈ టిట్కో హౌసెస్ సంబంధించి ఎవరైతే ఈ యొక్క బెనిఫిషియరీ అమౌంట్ అనేది ప్రభుత్వానికి ఇవ్వాలో దాన్ని అయితే ఇవ్వబోతున్నారనమాట. సో ఇలా టిట్కో హౌసెస్ సంబంధించి అయితే అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు. హౌసెస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ రైతులకు సంబంధించండి. సో రైతులకు సంబంధించి ఏ పథకాలు ఇస్తున్నారంటే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు అనమాట. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 2 విడతల సాయం అనేది ప్రభుత్వం అయితే అందించింది, రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే అందించింది. సో ఇప్పుడు వచ్చేసి 3వ విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది విడుదల చేయాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా డేట్ అనేది తెలియడం లేదండి. సో మ్యాక్సిమం మార్చ్ 2nd వీక్లో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అయితే ఇక్కడ నేను మీకు డేట్ ఎందుకు చెప్పడం లేదంటే పర్టికులర్గా మనకి తెలియదు, గవర్నమెంట్ కూడా చెప్పలేదు అనమాట. అయితే మార్చిలోనే విడుదలవుతుంది మాత్రం కన్ఫర్మ్. సో ఇక్కడ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎలిజిబుల్ అయినటువంటి రైతులకు సో ఇక్కడ 4,000 రూపాయలు అయితే అందిస్తారనమాట. అంటే 3వ విడతకు సంబంధించి మాత్రం 4,000 రూపాయలు. అంతకు ముందు వచ్చేసి 2వ విడతలో వచ్చేసి 5,000 రూపాయలు అయితే అందించారనమాట. ఈసారి మాత్రం 4,000 ఇస్తారండి. నెక్స్ట్ పిఎం కిసాన్ యాజిటీస్గా 2,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో ఇప్పటి వరకు 21 విడతల సాయం అనేది అందించినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి 22వ విడతకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయబోతుంది అనమాట. సో కాబట్టి రైతులకు సంబంధించి కూడా మార్చి నెలలో వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఇలా మనకు ఈ మార్చి నెలలో వివిధ రకాల పథకాలు మరియు ప్రోగ్రామ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ప్రోగ్రామ్స్ గురించి అయితే ప్రస్తుతానికి సమాచారం లేదు. పథకాలు మాత్రం కన్ఫామ్గా మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలు అనేటివి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేటివి అమలు కాబోతున్నాయి. రైతులకు సంబంధించి కూడా 2 పథకాలు వచ్చేసి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు అనేటివి జమ కాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూనే ఉన్నాము, రైతులకు సంబంధించి ఈ యొక్క అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఖాతాల్లోకి చేరాలంటే ఖచ్చితంగా ఈ పనులు చేసుకోండి, ఈకేవైసీ చేయండి. అదేవిధంగా సో మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ ఐడికి అప్లై చేసుకోండి, ఐడి తెచ్చుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ సీడింగ్ చేయించుకోండి. అదేవిధంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ లింక్ చేసుకోండి. ఇవన్నీ కూడా చెప్పాము. చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేటివి పడతాయండి, నేను మీకు ముందుగానే చెప్తున్నాను. సో ప్రతి వీడియోలో కూడా రైతులకు సంబంధించి ఏదైనా చెప్పినప్పుడు చెప్పేవాడిని అనమాట. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులు పడతాయని చెప్పి. సో మనకు మార్చి నెలలో అయితే డబ్బులు విడుదల అవుతాయి కదా, అప్పుడు మనం చూసుకుందాము. సో మనం అన్నీ కరెక్ట్గా ఉన్న డబ్బులు పడలేదా, ఒకవేళ ఏది మిస్ అయితే మనకు డబ్బులు పడలేదా అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఈ పథకాలు మాత్రమే అమలు చేయబోతుంది. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఏమీ చేయడం లేదండి. అదేవిధంగా మనకు వచ్చేసి ఈ యొక్క కొత్త పెన్షన్లలో భాగంగా ముఖ్యంగా సదరం సర్టిఫికేట్స్ మీద పెన్షన్స్ కోల్పోయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ అనేది రావచ్చు. అలానే సదరం స్లాట్స్ కూడా ఓపెన్ కావచ్చు. ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవి గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ గురించి చెప్తుంటే అర్థం కావట్లేదు అనమాట. జరిగేటి వాటి గురించి చెప్పండి అని అడుగుతున్నారు, అందువల్ల అయితే ఇవి మీకు చెప్పడం జరిగిందండి.
సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా మీకు డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణతో కూడినటువంటి వీడియోస్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.